సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎలా మొదలైంది? ఇట్స్ ఫన్నీ యాక్చువల్లీ. నేను మెడిసిన్ చదువుతున్నప్పుడు అంజలిని కలిశాను. ఆ తర్వాత మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. దెన్ తనకి ప్రపోజ్ చేయడం ఎలా అనే టెన్షన్లో నేను ఫీమేల్ సైకాలజీ బుక్స్ చదవడం మొదలుపెట్టాను. అలా బుక్స్ చదువుతూ ఇంట్రెస్ట్ కలిగి ఇదే సబ్జెక్ట్లో పీజీ చేశాను. దట్స్ ఆల్. ఐ బికేమ్ ఏ సైకాలజిస్ట్ అండ్ ఏ సైకాట్రిస్ట్. మీరు అసలు 100% క్లయింట్ సక్సెస్ రేట్ ఎలా సాధించగలుగుతున్నారు? ట్రేడ్ సీక్రెట్ అడుగుతున్నారు మీరు. పర్వాలేదు, చెప్తాను. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం అంజలి. తను ఎంకరేజ్ చేయడం వల్లే నేను సక్సెస్ అవుతున్నాను. ఈ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఈ అవార్డుతో నా రెస్పాన్సిబిలిటీ మరింత పెరిగింది. నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేయడానికి ఈ అవార్డు నన్ను ఎంకరేజ్ చేస్తుంది. ఇక బయలుదేరదాం. ఓకే. లిఫ్ట్ ప్లీజ్. ఎక్కడికి? సిటీ వరకు. కమెన్. థ్యాంక్ యూ. సీట్ బెల్ట్ పెట్టుకోండి. పర్లేదు, నాకేం కాదు. నో, రూల్స్ ఆర్ రూల్స్. యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ సీట్ బెల్ట్. ఓకే. ఓకే. యా. అవును, అక్కడేం చేస్తున్నారు? ఎక్కడ? అదే శ్మశానం దగ్గర. ఎదురు చూస్తున్నాను లిఫ్ట్ కోసం. ఓ, అయినా మీరు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు? అది ఇంత రాత్రి వేళ? మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నాను. మార్నింగ్ నుంచి శ్మశానంలోనే ఉన్నారా? యా, డే టైం అంతా నేను అక్కడే ఉంటాను. జోక్ చేస్తున్నారా? జోక్ కాదు, నిజమే చెప్తున్నాను. డే టైం అంతా నేను అక్కడే ఉంటాను. మీరు మంచివాళ్ళో పిచ్చివాళ్ళో నాకు అర్థం కావట్లేదు. వావ్, సాంగ్ చాలా బాగుంది. యప్, ఐ లైక్ ఇట్ టు. నాకు నా భార్యకి ఈ పాట అంటే చాలా ఇష్టం. యూనో ఉంది. యా, ఈ పాట పెట్టుకుని అప్పుడప్పుడు మేము డ్యాన్స్ కూడా చేసేవాళ్ళం. చేసేవాళ్ళం అంటే ఇప్పుడు చేయడం లేదా? లేదు. ఏ? డైవర్స్ ఏమన్నా? విడాకులు కాదు, చావు మమ్మల్ని దూరం చేసింది. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. చనిపోయి ఎంతకాలం అయింది? ఎంతో కాలం కాదు, జస్ట్ 10 రోజులు అయిందంతే. మీ భార్య అంటే మీకు చాలా ప్రేమ అనుకుంటా. ఎందుకలా అనుకుంటున్నారు? ఎందుకేంటి, ఎంత ప్రేమ లేకపోతే మీ భార్యను కలవడానికని వచ్చి ఈ టైం వరకు ఇక్కడే ఉంటారు? నేను నా భార్యను కలవడానికి వచ్చానని ఎవరు చెప్పారు? మీరే కదా 10 రోజుల క్రితం మీ భార్య చనిపోయిందని చెప్పారు. ఎందుకండి హాయిగా బ్రతికున్న నా భార్యను చంపేస్తున్నారు? వాట్? నేను? మీ భార్య చనిపోయిందని మీరే చెప్పారు.
చనిపోయింది నా భార్య కాదు, మరి నేను. నేను చనిపోయానని చెప్తుంటే మీకు నవ్వులాటగా ఉందా? నో నేను నవ్వుతున్నది అందుకు కాదు. ఫస్ట్ టైం ఒక ఆత్మతో మాట్లాడుతున్నాను కదా, అందుకని నవ్వు వస్తుంది. ఓకే మిస్టర్ ఆత్మ, ఐమ్ వివేక్. ఐఎమ్ సుందరం, శివసుందరం. స్వర్గీయ శివసుందరం అని పెట్టుకుని బాగుండేది. నేను చెప్పింది మీరు నమ్మటం లేదు కదా? నమ్ముతున్నాను. మీ పేరు స్వర్గీయ శివసుందరం, శ్మశానంలో నివాసం, రాత్రిపూట మీరు ఇలా షికార్లకు బయలుదేరి నాలాంటి వాళ్ళని లిఫ్ట్ అడిగి సిటీకి వెళ్తూ ఉంటారు. అవును, సిటీలో ఎవరింటికి వెళ్తారు? ఫ్రెండ్స్ ఇంటికి. ఫ్రెండ్స్ అంటే వాళ్ళు మీలాగా ఆత్మలేనా? ఎవరికి కనిపించరా? అందరికీ కనిపిస్తాం, కానీ ఎవరు మమ్మల్ని ఆత్మలు అనుకోరు మీలాగా. నేను ఆత్మలని చెబుతుంటే మీరు నమ్మటం లేదు చూడండి, అలాగే. ఎలా నమ్మంటారు? ఓకే, ఆత్మలు మాయమవుతాయంటారు కదా, ఒకసారి మాయమై చూపించండి. వాట్? మాయమవ్వాలా? అసలు ఆత్మలు మాయమవుతాయని మీకు ఎవరు చెప్పారు? ఎవరో చెప్పేదే ఉంది, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. నన్ను తెలిసిన విషయం కాదు, విన్న విషయం. అసలు ఆత్మలు మాయం కావు. ఓకే, ఫర్గెట్ ఇట్. మిమ్మల్ని ఎక్కడ దింపాలో చెప్పండి. ఎక్కడైనా పర్వాలేదు, ఏదైనా ఓ మంచి శ్మశానం దగ్గర వదిలిపెట్టండి చాలు. ప్లీజ్, ఇంకా ఆపుతారా మీ ఆత్మ నాటకం? బోరుగా ఉంది. ఇప్పుడు అర్థమైంది, మీలో భయం మొదలైంది. చూసారా, కళ్ళజోడు సర్దుకున్నారు. అందుకే ఆత్మలు దెయ్యాలు అంటూ మాట్లాడుతుంటున్నారు. భయం కాదు, జోక్ చేసినప్పుడు జోక్ చేయాలి, సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్గా ఉండాలి అంటున్నాను. అయినా మీతో నాకు డిస్కషన్ ఏంటి? కారు దిగండి. మధ్యలోనే దింపేస్తే ఎలా? శ్మశానం రావాలిగా. ముందు మీరు కారు దిగుతారా, నేను దించానా? అరే, నేను చెప్పేది వినండి. నేను విన్నాం, మీరు దయచేసి కారు దిగిపోండి ప్లీజ్. ప్లీజ్, నేను చెప్పేది వినండి. హే, మీరు దిగుతారా దిగరా? నేను చెప్పేది వినండి. Damn it, I said just get the hell out of my car. హే హే మ్యాన్ కూల్ కూల్. నేను ఆత్మని కాదు, దయ్యాన్ని కాదు, జస్ట్ బీటీవీలో వస్తున్న భయం భయం ప్రోగ్రామ్ యాంకర్ని. మా టీం కూడా వెనకాల వస్తుంది. అవును, ఈ ప్రోగ్రాం ద్వారా నేను ఎంతో మందిని భయపెట్టాను, మీరు అసలు భయపడలేదండి. ఎందుకంటే మీరు దయ్యం కాదని నాకు తెలుసు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? నేను దయ్యాను కాబట్టి. దయ్యమా? కమ్ ఆన్ మ్యాన్, ఇప్పుడు మీరు నన్ను భయపెడదాం అనుకుంటున్నారా? గుడ్ జోక్. నో, నేను జోక్ చేయట్లేదు, నిజంగా నేను దయ్యాన్ని. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. దెయ్యాలు మాయం అవుతాయి, ఎలాగో తెలుసా? ఇలా. కార్తీక్, నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను. ఓకే.
సార్ నేను నానిబాబుని. హే నానిబాబు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? సార్ నేను దెయ్యాలున్నాయని చెప్తే మీరు నమ్మకుండా అవి ఎక్కడున్నాయో చూపించే వరకు మీ దగ్గరకు రావద్దన్నారు కదా. ఆ పిచ్చి ఇంకా నీకు తగ్గలేదా? పిచ్చిగా సార్, నిజం. మీరు 3 దెయ్యాలను చూపించమన్నారు. నేను మొదటి దెయ్యాన్ని పట్టేశాను సార్. ఓ గాడ్. గాడ్ గా సార్, గోస్ట్. నిజం సార్, రోజు శ్మశానం నుంచి బయలుదేరి సిటీ వైపు వస్తుంది సార్. నానిబాబు, నీకు పట్టిన పిచ్చి ఇంకా తగ్గలేదా, లేకపోతే నాకు పిచ్చి పట్టించాలని ట్రై చేస్తున్నావా? నేను చెప్పేది మీరు నమ్మట్లేదా బాస్? హే, ఎలా నమ్ముతానయ్యా? అసలు ఫోన్ పెట్టే. గుడ్ నైట్. ఓకే బాస్, ఇప్పుడు మీరు నమ్మకపోయినా ఆ మిగతా 2 దెయ్యాలను కూడా కలిపి చూపిస్తాను. అప్పుడు మీరే షాక్ అవుతారు. కార్తీక్, నువ్వు డ్రింక్ చేయకూడదని చెప్పి నేనే ఈ లిక్కర్తో నేను సర్ప్రైజ్ చేస్తున్నాను. కార్తీక్, ఏం చదువుతున్నావు? ప్రియా అని పేషెంట్, మైనర్ మెంటల్ డిజార్డర్ ఉంది. వాళ్ళ మదర్ నన్ను కాంటాక్ట్ చేస్తే ఆ అమ్మాయి కేస్ స్టడీ చేస్తున్నాను. ఇంత మంచి రొమాంటిక్ మూడ్ లో స్టడీ చేయాల్సింది కేస్ని కాదు. ఓకే. నువ్వు నా గురించే సైకాలజీ తీసుకున్నావని ఈ రోజే తెలిసింది. ఐ లవ్ యూ. Hey.
నువ్వు సుధీర్ నువ్విక్కడ నీతో కొంచెం మాట్లాడాలి. మరి దానికి విండో పగలగొట్టుకుని రావాల్సిన అవసరం లేదు కదా. పగిలిపోయింది అర్థం మాత్రమే కాదు, నా మనసు కూడా మొక్కలైంది. గాలి అదికించడం నీ వల్ల కాలేదు. సుధీర్, నేనేమి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి క్యూర్ చేసే డాక్టర్ని కాదు కదా. ఐఎమ్ సైకియాట్రిస్ట్. అండ్ నీకున్న మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ని క్యూర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. 1 year వెయిట్ చేశాను. అందరు నన్ను పిచ్చోడాలు పిలుస్తున్నారు. నా పిచ్చి లయం చేయాలని నీకు అవ్వదెందుకు? నా పిచ్చి లయం చేయాలని నీకు అవ్వదెందుకు? రిలాక్స్. లాభం లేదు. నా సమస్యకి పరిష్కారం నేనే చెప్తాను. సుధీర్, సుధీర్, రిలాక్స్. కార్తీక్! No! కార్తీక్! కార్తీక్!